రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది అన్న తెలంగాణలో? మస్తు అనిపిస్తుంది మేడం. ఆడోళ్ళకి మంచిగా ఉన్నది, మగవాళ్ళకి చెడ్డగా ఉన్నది. ఎందుకట్లా? వాళ్ళకి ఫ్రీ బస్సులు అంటున్నారు, ఎక్కువ ఛార్జీలు వేసారు బస్సులకు. బస్సులో ఒకటే కాదు కదా, సన్న బియ్యం ఇస్తుండు, ఉచిత కరెంట్ బియ్యం ఆయన ఎందుకు ఇస్తున్నాడు? మోడీ తరఫు నుంచి, కేంద్రం నుంచి వస్తుండే. మరి ఫోటోలు మొత్తం ఈయనే ఉన్నాయి కదా మళ్ళీ. మరి అట్లనే పెట్టుకుంటుండేమా? అయితే ఇదే కాక కరెంట్ బిల్లు కూడా ఫ్రీగా ఇస్తుండే, అప్పుడు ఇంట్లో అందరికి కూడా మంచిగా అవుతుంది కదా, ఆడోళ్ళకే కాకుండా. ఇప్పుడు మేడం కరెంటు బిల్ అయినా ఏదైనా కానీ కరెంటు బిల్ అట్లా వస్తున్నాడు. కేసీఆర్ బైకులకు కూడా ఫ్రీ ఇచ్చిండు. మరి ఇప్పుడు ఎట్లా ఇస్తున్నాడా ఆయన ఏమన్నా? మరి మరి కేసీఆర్ మొన్నటిదాకా బయటికే రాలేడు, ఉన్నట్టుండి ఒక బయటకు వచ్చిండు, ప్రెస్ మీట్ పెట్టిండు, మళ్ళీ ఏం మాట్లాడతలేడు ఏంది అసలు? ఇగో మేడం, ఆయన వచ్చి చేసేది ఏముంది? ఆయన ఈ ఆడ కూర్చున్న గంతే, ఈడ కూర్చున్న గంతే. అంతే. అంటే మార్పు ఏం జరగదంటారు కేసీఆర్? మార్పు జరిగిన తర్వాత విషయం, కానీ వాళ్ళ రాజకీయాలు అట్లే ఉంటాయి మరి అప్పుడు ఆయన ఉన్నప్పుడు పరిపాలన మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందంటారా? మేడం. ఇగో ఆయనది కొంచెం లేట్ ప్రాసెస్ చేసిండు, ఈయన కొంచెం చేయబోతుండు కానీ అవుతలేదు. అప్పులు చేసి వేయండు కేసీఆర్, మళ్ళీ నేను అవి కట్టుకోనికే సరిపోతుంది అంటుండే కదా ఈయన. తీరుతున్నా ఏమన్నప్పుడు ఈయన తీరుతున్నా, ఈయన కూడా చేయాలి అప్పు, ఈయన కూడా చేసిండు కదా. మరి మరి నేను ఇన్వెస్టర్ ని తీసుకొస్తున్నా, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని అంటుండే. మొన్న ఫుట్బాల్ ఆడిండు కదా. ఆయన ఆడతాడు, వయసు పిల్లగాడు కదా.